వెల్కమ్ టు మై ఛానల్ తరువుతో తరుణం. ఈరోజు మన రెసిపీ హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ. రెసిపీలోకి వెళ్లే ముందు దీని నుండి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం. మనం వేసే వెజిటేబుల్స్లో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. క్యారెట్స్, కాలీఫ్లవర్, బఠానీ, బీన్స్లో విటమిన్ ఏ, సి, కే ఇంకా ఫోలేట్ లాంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇందులో వేసే పసుపు, జీలకర్ర, ధనియాలు లాంటి స్పైసెస్లో మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. నాన్ వెజ్తో కంపేర్ చేస్తే వెజ్ బిర్యానీలో సాచురేటెడ్ ఫ్యాట్ చాలా తక్కువ, సో హార్ట్ హెల్త్కి మంచిది. ఇంకా రెసిపీలోకి వెళ్తే ఇందులో వెజిటేబుల్సే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఇక్కడ నేను ఆలు, బీన్స్, టమాటా, బఠానీ, క్యారెట్ తీసుకున్నాను. కాలీఫ్లవర్ ఇంకా క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఒక బౌల్లో 3 స్పూన్స్ కర్డ్ తీసుకొని అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర కూడా వేసాను. దీన్ని ఒక 1 అవర్ పాటు మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకుందాం. రైస్ ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. అందులోకి మసాలా దినుసులు తీసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. కొన్ని ఆనియన్స్ని గిన్నెలోనే ఉంచుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు రైస్ బాయిల్ చేయడానికి 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. 1 పచ్చిమిర్చి, మసాలా దినుసులు, 1 స్పూన్ నెయ్యి, కొద్దిగా నిమ్మరసం వేసి వాటర్ని మరిగించుకోవాలి. ఇప్పుడు బియ్యం వేసి ఉడికించుకుందాం. మధ్య మధ్యలో వెజిటేబుల్స్ని కూడా ఒకసారి కలుపుతూ ఉండండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం. మనకి రైస్ ఒక 80% బాయిల్ అయ్యేలా చూసుకోవాలి. ఈలోగా మన వెజిటేబుల్స్ కూడా కంప్లీట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోంచి ఒక హాఫ్ వెజిటేబుల్స్ని తీసి పక్కన పెట్టుకుందాం. రైస్ని ఒక లేయర్ లాగా వేసుకొని మళ్ళీ దానిపైన వెజిటేబుల్స్, దానిపైన రైస్ని ఇలా లేయర్స్ లాగా వేసుకోవాలి. పైనుంచి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకుందాం.
కొద్దిగా నెయ్యి వేసుకొని సాఫ్రాన్ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం కుంకుమ పువ్వుని వేడి నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ వేసుకుంటే ఇంకా మంచి కలర్ వస్తుంది. ఒక 3 to 5 minutes కుక్ చేసుకున్నాక ఇలా మొత్తం ఒకసారి కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన వెజ్ దమ్ బిర్యానీ రెడీ. ఇందులో ఉండే పోషక విలువలు చూద్దాం. రెసిపీతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు మరియు పోషక విలువలు చూసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ఏవి మిస్ అవ్వరు.